ఆ ఎంపీ మొన్నటి వరకు పార్టీలో సూపర్ యాక్టివ్. ప్రభుత్వంపై చిన్న మాట వచ్చినా ప్రతిపక్షంపై ఒంటి కాలు మీద లేచేవారు. జిల్లా అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఇలా ఆయన పాత్ర ఎప్పుడూ కనిపించేది. కానీ కొన్ని రోజులుగా సైలెంట్ అయ్యారు. ఏదైనా అధికారిక కార్యక్రమంలో ఉంటే తప్ప కనిపించడం లేదు. ఇంతకీ ఆ ఎంపీ మౌనం వెనుక రీజన్ ఏంటి? తెలుగుదేశం పార్టీలో నిత్యం యాక్టివ్గా కనిపించే ఆ ఎంపీ మౌనంపై ప్రస్తుతం తెగ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన హిందూపురం ఎంపీ పార్థసారథి కొన్ని రోజులుగా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఈ ప్రశ్నలకు రకరకాల సమాధానాలొస్తున్నాయి. పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలానికి చెందిన పార్థసారథి తొలుత జెడ్పీటీసీగా, ఆ తర్వాత జెడ్పీ చైర్మన్గా, ఎంపీ, ఎమ్మెల్యేగా ఇలా అనేక పదవులు చూశారు. అంతేకాదు సుదీర్ఘకాలం పాటు ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీలో కీలక పాత్ర పోషించారు. జిల్లాల్లో నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2019లో పెనుకొండ లాంటి కంచుకోట ప్రాంతంలో ఆ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. దీంతో పార్థసారథి కాస్త డల్ అయ్యారు. అప్పటికే తన అనుచర వర్గంలో ఉన్న సవిత ఫుల్ యాక్టివ్గా మారారు. పార్థసారథిని కాదని సొంతంగా కార్యక్రమాలు చేస్తూ పార్టీ పిలుపునిచ్చినా ఇవ్వకపోయినా ఏదో ఒకటి చేస్తూ ఆమె లైమ్ లైట్లోకి వచ్చారు. ఈ క్రమంలో సవిత ఏకంగా 2024 ఎన్నికల్లో పార్థసారథి టికెట్కే ఎసరు పెట్టారు. పెనుకొండ టికెట్ విషయంలో ఇటు పార్థసారథి అటు సవిత మధ్య పోటీ ఏర్పడింది. అధిష్టానం మాత్రం సవిత వైపు మొగ్గు చూపింది. ఆమె ఫస్ట్ టైం పోటీ చేసినా మంచి మెజారిటీతో గెలవడమే కాకుండా ఏకంగా మహిళా బీసీ కోటాలో మంత్రి కూడా అయ్యారు. మరోవైపు పార్థసారథికి అధిష్టానం ఎంపీ టికెట్ ఇచ్చింది. ఆయన మంచి విజయం సాధించారు. పార్థసారథి చాలా సీనియర్ కావడంతో కేంద్ర మంత్రి వర్గంలో స్థానం ఉంటుందని ఆశించారు. కానీ కూటమిలో 3 పార్టీలు ఉండటం, ఆర్థికంగా బలమైన వారంతా ఎంపీలు కావడంతో వారికే అవకాశం ఉంది. దీంతో పార్థసారథి తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఇటు నిన్నటిదాకా తన అడ్డాగా భావించిన పెనుకొండలో మంత్రి సవిత వన్ మ్యాన్ షో చేస్తూ వచ్చారు. మంత్రి మధ్య విభేదాలు తలెత్తినప్పటికీ అధిష్టానం జోక్యంతో ఇద్దరూ ఏకతాటిపైకొచ్చినట్టు కనపడ్డారు. మరోవైపు వైసీపీపై కూడా పదునైన విమర్శలు చేస్తూ ఎంపీ పార్థసారథి యాక్టివ్గానే కనిపించేవారు. కానీ కొన్ని రోజులుగా ఆయన సైలెంట్ అయ్యారు. ఎక్కడా ఆయన వైపు నుంచి కామెంట్స్ లేవు. మంత్రి సవితతో ఆధిపత్య పోరు నేపథ్యంలో ఏదో ఒక అంశంలో ఆయన పేరు వినిపిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పార్థ వర్గం కూడా ఎక్కడా సౌండ్ చేయడం లేదు. ఏమైనా ఎంపీ నిధులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు మాత్రమే హాజరవుతున్నారు. అసలు పార్థ మౌనానికి కారణమేంటి అన్న దానిపై జిల్లాల్లో తెగ డిస్కషన్ జరుగుతోంది. కొందరు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఆయనకు కేంద్రంలో ఏదైనా పదవి వచ్చే అవకాశం ఉందని, అందుకే కాంట్రవర్సీలకు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు. మరోవైపు మంత్రి సవితతో విభేదాలతో ప్రతిరోజు రచ్చ చేసుకుంటూ తన స్థాయి తగ్గించుకోవడం ఎందుకనుకుంటున్నారనేది మరికొందరి వర్షన్. కానీ 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో సూపర్ యాక్టివ్గా ఉన్న పార్థసారథి మౌనం మాత్రం పెద్ద డిస్కషన్గా మారింది. ఈ సైలెన్స్ ఎప్పుడు వీడతారో చూడాలి.